ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చిరంజీవి సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. మెగాస్టార్ చిరంజీవి అంటేనే మాస్. ఆ ఎనర్జీకి అనిల్ రావుపూడి మార్క్ ఎనర్జీ తోడైతే బాక్సాఫీస్ వద్ద పూనకాలే అని మనశంకర వరప్రసాద్ గారు మూవీ నిరూపించింది. సంక్రాంతి బరిలో భారీ అంచనాలతో జనవరి 12న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద శివతాండవం చేసింది. మేకర్స్కు కాసుల వర్షం కురిపించింది. రికార్డులను తిరగరాసింది. ప్రభాస్ ది రాజాసాబ్ వంటి భారీ చిత్రంతో పోటీ ఉన్నప్పటికీ మెగాస్టార్ తనదైన శైలిలో బాస్ బ్యాటింగ్ చూపిస్తూ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించారు. అనిల్ రావుపూడి మార్కు కామెడీ, చిరు వింటేజ్ మ్యాజిక్ తోడవడంతో మెగా అభిమానులు థియేటర్లలో పండుగ చేసుకున్నారు. టాక్కు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. అన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్తో పాటు లాభాలను భారీగా సాధించింది. కేవలం థియేటికల్ బిజినెస్ పరంగా ఈ సినిమా 75 కోట్ల లాభాలను థియేటికల్ పరంగా రాబట్టింది. రీజనల్ సినిమాలలో కలెక్షన్ల పరంగా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఈ మూవీ విడుదలై 48 రోజుల థియేటికల్ రన్ ముగిసింది. దాదాపు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 204 కోట్ల షేర్, 400 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కలెక్షన్ల పరంగానే కాకుండా 50 రోజుల సెంటర్స్ పరంగా కూడా ఈ సినిమా చాలా ఏరియాల్లో 50 రోజులు పూర్తి చేసుకోబోతుంది. మరో 2 రోజుల్లో 50 రోజులు పూర్తి చేసుకోబోతున్న ఈ సినిమా ఉత్తరాంధ్రలో ఎన్ని కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకోబోతుందో సెంటర్స్ పేరుతో పాటు చూద్దాం. మోహిని సినిమాస్ గాజువాకలో ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకోబోతుంది. అదేవిధంగా సంగం థియేటర్ వైజాగ్లో ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకోబోతుంది. శ్రీ లీలా మహల్ వైజాగ్లో మరో థియేటర్లో ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకోబోతుంది. ఊర్వశి సినిమాస్లో కూడా వైజాగ్లో ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకోబోతుంది. SLNT కొత్త వలసలో ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకోబోతుంది. గణేష్ సినిమాస్లో ఈ సినిమా తగరపు వలసలో 50 రోజులు పూర్తి చేసుకోబోతుంది. గంగరాజు కళామందిర్ గజపతి నగరంలో ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకోబోతుంది. సన్ సినిమాక్స్ వెంకటగౌరి పాలకొండలో ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకోబోతుంది. పూర్ణ థియేటర్ ఇచ్చాపురంలో కూడా ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకోబోతుంది. పూర్ణ థియేటర్ చోడవరంలో కూడా ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకోబోతుంది. ఈ సినిమా ఉత్తరాంధ్రలో 10 సెంటర్లో 50 రోజులు పూర్తి చేసుకోబోతుంది. ఇది మామూలు విషయం కాదు. OTT రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో కూడా బాస్ సినిమాకు 50 రోజుల కేంద్రాలు భారీగా రావడం బాస్ స్టామినాకు నిదర్శనం.